we will discuss about ORM, Spring Data JPA and Hibernate. Okay, so these four topics are very important. Okay, interview perspective lo kuda important, as well as in real time projects lo kuda these topics are very important. So are you able to see my screen? So are you able to see my screen? సో ఎవరికైనా జేడిబిసి అంటే ఐడియా ఉందా? వాట్ ఈజ్ జేడిబిసి అనేది? సో వాట్ ఈజ్ జేడిబిసి? సో జేడిబిసి ఐడియా ఉంటే ఎవరైనా చెప్పండి. సో JDBC is nothing but a Java database connectivity. Okay, Java database connectivity, which is used to connect Java objects to relational database management system. Okay, okay. So JDBC main purpose ఏంటంటే which is used to connect with MySQL database to Java objects. Okay, the main usage ఏంటంటే JDBC stands for Java database connections. Okay, Java database connections అంటే ఏంటంటే ఇది జావా కోడ్. ఓకే, ఇది జావా కోడ్. ఈ జావా కోడ్ని ప్లస్ ఈ మన MySQL database ని, ఓకే, ఈ MySQL database ఆర్ ఎనీ database, ఏదైనా database ని JDBC యూజ్ టు మన జావా ఆబ్జెక్ట్స్ని MySQL database కి కనెక్ట్ చేయడం కోసం యూజ్ అవుతుంది. ఓకే, మెయిన్ యూసేజ్ ఏంటి? విచ్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ విత్ జావా database. సో కనెక్ట్ అవ్వడానికి వీ నీడ్ టు ఫాలో 5 steps. ఓకే, అది మొత్తం JDBC టాపిక్స్. నేను ఇప్పుడు దాన్ని JDBCని చెప్పాలనుకోవట్లేదు. సో నౌ ఐ విల్ గో టు ORM. ORM ఈజ్ నథింగ్ బట్ ఏ ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్. ORM అంటే ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్. సో ఈ ORM అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్. సో ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ అంటే ఏంటంటే సేమ్ ఇదేంటి నార్మల్ జావా ఆబ్జెక్ట్స్. ఇన్ జావా కోడ్ వీ విల్ క్రియేట్ మెనీ జావా ఆబ్జెక్ట్స్. ఓకే, జావా కోడ్లో మనం చాలా జావా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాం. ఇన్ ది సేమ్ వే MySQL database మనం ఏం చేస్తాం? ఇన్ MySQL database ఆల్సో వీ విల్ క్రియేట్ MySQL by using MySQL commands. Okay, MySQL commands అంటే ఏంటి? MySQL commands is nothing but a select star from employee, like that. Select star from employee, like that we need to write in comments. Okay, ఆ కమెంట్స్ యూజ్ చేసుకొని మనం డాటాని ఇన్సర్ట్ చేస్తాం. డాటాని ఇన్సర్ట్ చేయడం కానీ, రిట్రీవ్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ చేస్తాం. సో చూడండి, బేసిక్ ఎగ్జాంపుల్ చూపిస్తా. సో చూడండి, సో ఎందుకు వై వీఆర్ యూజింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్ప్రింగ్ JDBC అంటే JDBCని కాకుండా మనం ఎందుకు వై వీఆర్ యూజింగ్ స్ప్రింగ్ డాటా JPA. ఓకే, మనం JDBCని కాకుండా స్ప్రింగ్ డాటా JPAని ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే, వన్స్ అబ్జర్వ్ దిస్ ఎగ్జాంపుల్. ఫస్ట్ వీ నీడ్ టు రైట్ దిస్ URL. ఓకే, URL రైట్ చేసి యూజర్ నేము, నెక్స్ట్ మనకి పాస్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ గెస్ట్ నేమ్. ఓకే, పాస్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ గెస్ట్ నేమ్.
నెక్స్ట్ వీ నీడ్ టు రైట్ ది లాజిక్ హియర్. ఒక చూడండి, ఇక్కడ ఏంటంటే మనం వీఆర్ రైటింగ్ ది లాజిక్. మనం ఏంటంటే డేటాబేస్ లాజిక్ అనేది ఇక్కడ రైట్ చేసాం. రైట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, వీ నీడ్ ఫర్ డేటాబేస్ కనెక్షన్ పర్పస్. ఓకే, డేటాబేస్ కనెక్షన్ పర్పస్ వీ నీడ్ టు ఫస్ట్ వీ నీడ్ టు కనెక్ట్ విత్ డ్రైవర్ మేనేజర్. నెక్స్ట్ వీ నీడ్ టు ఎగ్జిక్యూట్ దిస్ క్వరీ. మనం ఏదైతే ఈ జేడిబిసిలో కనెక్ట్ చేసామో ఈ క్వరీని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, సో చూడండి ఇక్కడ రిజల్ట్ సెట్ ఎగ్జిక్యూట్ క్వరీ. ఈ క్వరీని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేసి దాన్ని ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్లో ఇలాగా ID 100, ఏజ్ 18, ఫస్ట్ నేమ్ జారా, లాస్ట్ నేమ్ ఆలి అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది డిఫికల్ట్ ప్రాసెస్. ఓకే, ఎవ్రీ టైమ్ ఇదేంటంటే వెరీ స్మాల్ అప్లికేషన్. ఏంటంటే సెలెక్ట్ ID, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఇది చాలా స్మాల్ క్వరీ. సమ్ టైమ్స్ వీ నీడ్ టు రైట్ ఏ బిగ్ క్వరీస్. అంటే మనం ఐదర్ డేటాను అప్డేట్ చేసేటప్పుడు కానీ, ఐదర్ డేటాని రిట్రీవ్ చేసుకునేటప్పుడు కానీ వీ నీడ్ టు రైట్ ఏ లార్జ్ క్వరీస్. ఓకే, డేటాబేస్ కోసం ఇక్కడ ఓన్లీ 3 ఫీల్డ్స్ ఉన్నాయి. సమ్ టైమ్స్ వీ నీడ్ టు అప్డేట్ 4 or 5 ఫీల్డ్స్. సమ్ టైమ్స్ వీ నీడ్ టు అప్డేట్ 10 ఫీల్డ్స్. ఓకే, రియల్ టైంలో 7-8 ఫీల్డ్స్ని అప్డేట్ చేయాల్సి వస్తుంది. సో ఎవ్రీ టైమ్ వీ నీడ్ టు create this sample, we need to create the class, we need to define this URL, we need to declare this username and password, and we need to write the queries. Difficult process. సో ప్రతిసారి ఈ యూఆర్ఎల్ని డిఫైన్ చేసి, యూజర్ నేమ్ని, పాస్వర్డ్ని డిఫైన్ చేసి ఆ క్వరీని ఎగ్జిక్యూట్ చేయడం డిఫికల్ట్ ప్రాసెస్. సో అందుకని దట్స్ వై ఇన్స్టెడ్ ఆఫ్ జేడిబిసి, ఈ జేడిబిసి బదులు మార్కెట్లోకి స్ప్రింగ్ డాటా జేపీఐ వచ్చింది. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్ప్రింగ్ డాటా జేపీఐ? ఓకే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్ప్రింగ్ డాటా జేపీఐ? సో బిఫోర్ గోయింగ్ టు ది స్ప్రింగ్ డాటా జేపీఐ వీ నీడ్ టు నో అబౌట్ ఓఆర్ఎం. సో ఓఆర్ఎం అంటే మీకు ఇప్పుడు 1 year కానీ, 2 years కానీ, 3 years కానీ ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే గ్యారంటీగా వాట్ ఈజ్ ఓఆర్ఎం చెప్పి క్వశ్చన్ అడుగుతారు. ఓకే, ఓఆర్ఎం ఈజ్ నథింగ్ బట్ ఏ ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్. ఓకే, ఓఆర్ఎం అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్. సో వాట్ ఈజ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్? సో ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ మెయిన్ పర్పస్ ఏంటంటే, సో ఇది జావా క్లాస్. అంటే ఇన్ జావా క్లాస్ వీ నీడ్ టు, దీస్ ఆర్ ఫీల్డ్స్. ఓకే, స్టూడెంట్ ఇంట్ ఐడి, స్టూడెంట్ స్ట్రింగ్ ఫస్ట్ నేమ్, స్టూడెంట్ స్ట్రింగ్ లాస్ట్ నేమ్, స్టూడెంట్ స్ట్రింగ్ ఈమెయిల్ అని చెప్పి మనం ఒక జావా క్లాస్లో 4 ఫీల్డ్స్ని డిక్లేర్ చేసాం. ఓకే, 4 ఫీల్డ్స్ని డిక్లేర్ చేసేటప్పుడు ఆ సేమ్ 4 ఫీల్డ్స్ని మనం MySQL డేటాబేస్, ఓకే, డేటాబేస్లో మ్యాప్ చేయాలనుకుంటున్నాం. ఓకే, వీ నీడ్ టు మ్యాప్ విత్ MySQL డేటాబేస్. Then at that time, okay, without writing any database query, okay, we need to map this Java class object into relational database tables. Okay, object relational mapping is nothing but is the programming technique to map Java application domain model object to the relational database tables. So application domain model objects is nothing but Java objects. మన అప్లికేషన్లో మనం ఈ ఫీల్డ్స్ ఉంటాయి కదా, ఇది తెలుసు కదా, ఐడి నేమ్, ఐడి ఇంటి స్ట్రింగ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్. దీస్ ఆర్ ది 4 ఫీల్డ్స్. ఇన్ ఎస్టర్డే సెక్షన్ ఆల్సో వీ విల్ క్రియేట్ 4 ఫీల్డ్స్. సో చూడండి, ఇన్ ఎస్టర్డే క్లాస్ వీ విల్ క్రియేట్ 4 ఫీల్డ్స్. So ORM is nothing but it's the programming technique to map application domain model object. Application domain model objects is nothing but our Java class fields. Okay, మన Java applications లో fields. Okay, which is used to ఆ fields మనం relational database లో మ్యాప్ చేస్తాం, which is used to map the Java model objects to the relational database systems. సో మనం ఇది ఎస్టర్డే నిన్న రాసిన కోడ్.
చూడండి, ఇన్ ఎస్టర్డే వి క్రియేటెడ్ సో స్టూడెంట్ క్లాస్ ఆబ్జెక్ట్స్. ఇందులో ఇన్ దిస్ క్లాస్ వి క్రియేటెడ్ 3 fields. ఓకే, ఇన్ దిస్ క్లాస్ వి క్రియేటెడ్ 3 fields, దట్ ఈస్ ఐడి, నేమ్, మెయిన్. ఓకే, వితౌట్ రైటింగ్ ఎనీ ఎక్స్టర్నల్ కోడ్. ఓకే, వితౌట్ రైటింగ్ ఎనీ ఎస్క్యూఎల్ క్వరీస్. ఓకే, మనకి ఏ ఎస్క్యూఎల్ క్వరీస్ రాయకుండా డైరెక్ట్గా ఐ నీడ్ టు మ్యాప్ డైరెక్ట్లీ విత్ డేటాబేస్. ఓకే, సో ఈ ఫీల్డ్స్ నేను డైరెక్ట్గా డేటాబేస్తో మ్యాప్ చేయాలి అనుకుంటే ఎట్ ద టైమ్ వీ నీడ్ టు యూజ్ ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్. అప్పుడు ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఓకే, వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్? సో ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ ఈజ్ నథింగ్ బట్ which is used to map our Java class objects into the relational database management system. Okay, relational database management system is nothing but a MySQL. ఓకే, దాన్ని ఏమంటారు? MySQL అంటారు. ఏదైనా డేటాబేస్కి మనం మ్యాప్ చేసేయడానికి యూజ్ అయ్యే ప్రాసెస్నే ORM అంటారు. ఓకే, ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్. ఓకే, సో శ్రావణి, నిఖిత అర్థమైందమ్మా వాట్ ఈజ్ ORM అనేది? సో ORM అంటే అర్థమైందా? హలో, ORM. So next second topic is JPA. But a Java Persistence API. Okay, Java Persistence API. Second topic is Java JPA. JPA is nothing but Java Persistence API. JPA అంటే Java Persistence API. బట్ ఎక్లిప్స్ వాళ్ళు ఏం చేశారంటే JPA అని ఓన్ చేసుకొని దానికి జకర్తా పెర్సిస్టెన్స్ API అని నేమ్ చేంజ్ చేశారు. ఓకే, JPA అని జకర్తా పెర్సిస్టెన్స్ API అని చెప్పి నేమ్ చేంజ్ చేశారు. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ జకర్తా పెర్సిస్టెన్స్ API? సో జకర్తా పెర్సిస్టెన్స్ API యూజ్ ఏంటంటే, సో JPA is just a specification. Okay, JPA is just a specification. It's nothing but a JPA is a specification. ఓకే, ఆ స్పెసిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. ఒక ఇంటర్ఫేస్లో ఇంప్లిమెంటేషన్ ఉండదు, ఓన్లీ డిక్లరేషన్ ఉంటుంది. ఓకే, సో ఆ క్లాసెస్ ఏం చేస్తాయి? క్లాసెస్ ఇంప్లిమెంట్ దట్ ఇంటర్ఫేస్. ఇన్ ది సేమ్ వే JPA ఈజ్ జస్ట్ ఏ స్పెసిఫికేషన్, అంటే ఇట్ జస్ట్ ఏ డిక్లరేషన్. సో JPA ఏంటంటే ఇట్స్ జస్ట్ ఏ డిక్లరేషన్ అని యూజ్ చేయకండి. JPA ఈజ్ జస్ట్ ఏ స్పెసిఫికేషన్. ఓకే, దట్ ప్రొవైడ్స్ ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్. ఓకే, ఈ JPA ఏం చేసిందంటే ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్. ఓకే, ఈ ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ని మన రిలేషనల్ డేటా అప్లికేషన్ని ప్రొవైడ్ చేసింది. ఓకే, సో JPA ఏం చేసింది? విచ్ ఈజ్ ప్రొవైడ్స్ JPA provides a platform to work directly with objects. ఓకే, అంటే మనకి డైరెక్ట్గా ఆబ్జెక్ట్స్ జావా ఆబ్జెక్ట్స్తో డైరెక్ట్గా అంటే SQL వితౌట్ రైటింగ్ ఎనీ SQL. ఓకే, అంటే ఏదైనా వితౌట్ రైటింగ్ ఎనీ SQL స్టేట్మెంట్స్. సో ఇట్ ప్రొవైడ్స్ ఏ ప్లాట్ఫామ్ టు వర్క్ డైరెక్ట్లీ విత్ జావా. అంటే ఏ SQL స్టేట్మెంట్స్ని కూడా రాయకుండా, ఓకే, వితౌట్ రైటింగ్ ఎనీ SQL స్టేట్మెంట్స్ వీ విల్ కనెక్ట్ విత్ డేటాబేస్. ఓకే, అంటే ఏ SQL స్టేట్మెంట్స్ని రాయకుండా మనం డేటాబేస్ని కనెక్ట్ చేస్తున్నాం. సో దానికోసం ఇది జస్ట్ స్పెసిఫికేషన్ ప్రొవైడ్ చేసింది. స్పెసిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ డిక్లరేషన్. మన ఇంటర్ఫేస్లో ఏముంటాయి? ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్సే ఉంటాయి. ఓకే, ఇంటర్ఫేస్లో ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్సే ఉంటాయి. బట్ ఆ ఇంటర్ఫేస్ని క్లాసెస్ ఎలా అయితే ఇంప్లిమెంట్ చేస్తాయో ఈ స్పెసిఫికేషన్స్ కూడా వీ హ్యావ్ మెనీ ఇంప్లిమెంటేషన్స్ ఆర్ దేర్. సో JPA ఈజ్ ఎ స్పెసిఫికేషన్. సో ఆ స్పెసిఫికేషన్స్కి వీ హ్యావ్ హైబర్నేట్ అండ్ ఎక్లిప్స్ లింక్, టాప్
Toplink and MyBetis. So these are the one of the టాపెస్ట్ ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ జేపీఎస్ స్పెసిఫికేషన్. ఓకే, ఈ స్పెసిఫికేషన్ని ఈ ఫోర్ టూల్స్ ఇంప్లిమెంట్ చేసాయి. ఓకే, సో ఇన్ కరెంట్ మార్కెట్ వీఆర్ మోస్ట్లీ యూజ్డ్ హైబర్నెట్. ఓకే, వీఆర్ మోస్ట్లీ యూజ్డ్ హైబర్నెట్ ఆర్ 80% స్ప్రింగ్ డాటా జేపీఏ యూజ్ చేస్తారు. స్ప్రింగ్ డాటా జేపీఏ తర్వాత హైబర్నెట్ యూజ్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు అర్థమైందా, జేపీఏ ఈజ్ జస్ట్ ఏ స్పెసిఫికేషన్. ఓకే, జేపీ ఈజ్ జస్ట్ ఏ స్పెసిఫికేషన్. ఆ స్పెసిఫికేషన్ని ఈ హైబర్నెట్ ఇంకా మెనీ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, బట్ దీస్ ఆర్ టాప్ ఇంప్లిమెంటేషన్ టెక్నాలజీస్. ఓకే, దీస్ ఆర్ టాప్ ఇంప్లిమెంటేషన్ టెక్నాలజీస్. ఓకే, so JPA is nothing but a Jakarta Persistence API. JPA is just a specification that facilitates is nothing but a provides. Okay, that provides object relational mapping to manage relational data in Java applications. Okay, ante it provides object relational mapping. Object relational mapping ante enti? ORM. Okay, JPA provides the ORM to manage relational data in Java application. అంటే ఆ SQL డేటాబేస్ని, SQL ఫీల్డ్స్ని జావా అప్లికేషన్స్లో వితౌట్ రైటింగ్ ఎనీ SQL స్టేట్మెంట్స్ ఇట్ విల్ మ్యాప్ చేస్తుంది. జేపీఏ ఏం చేస్తుంది, మ్యాప్ చేస్తుంది. అది ఏ టూల్ని యూజ్ చేసి, ORM టూల్ని యూజ్ చేసి మన జావాలో క్రియేట్ చేసిన ఫీల్డ్స్ని ప్లస్ ఈ MySQL డేటాబేస్ని, MySQL అయితే MySQL, PostgreSQL అయితే PostgreSQL, ఏదైనా డేటాబేస్తో మ్యాప్ చేస్తుంది. ఓకే, సో హైబర్నెట్ ఈజ్ ఏ జావా బేస్డ్ ORM టూల్. ఓకే, దట్ ప్రొవైడ్స్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ మ్యాపింగ్ అప్లికేషన్ డొమైన్ ఆబ్జెక్ట్స్ టు ది రిలేషనల్ డేటాబేస్ టేబుల్స్ అండ్ వైస్ వర్సా. సో ఇదేం లేదు, హైబర్నెట్ ORM ఫ్రేమ్వర్క్ అంటే ఇట్ ప్రొవైడ్స్, హైబర్నెట్ ఏం చేసిందంటే ORM టూల్ని, ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ టూల్ని ప్రొవైడ్ చేసింది. ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ టూల్ ఏం చేస్తుంది, విచ్ ఈజ్ యూజ్డ్ టు మ్యాప్ అవర్ జావా అప్లికేషన్ డొమైన్ ఆబ్జెక్ట్స్ టు ది MySQL డేటాబేస్. ఓకే, సో అది నెక్స్ట్ ఏంటంటే హైబర్నెట్ ORM ఫ్రేమ్వర్క్. సో ఎందుకు హైబర్నెట్ ఎలా మ్యాప్ చేస్తుంది, సో ఇన్సైడ్ హైబర్నెట్ how hibernate works, సో హైబర్నెట్ ఎలా వర్క్ అవుతుందంటే, సో వెనెవర్ వి సేవ్ డాటా. ఓకే, మనం ఏదైనా డాటాని సేవ్ చేసిన ఆ స్టోర్ చేసిన హైబర్నెట్ని యూజ్ చేసుకొని, ఓకే, వెనెవర్ వి సేవ్ ఆర్ స్టోర్ యూజింగ్ హైబర్నెట్, సో ఇంటర్నల్లీ ఇన్ బ్యాక్వర్డ్స్ ఈ వెనకాల ఏం జరుగుతుందంటే, హైబర్నెట్ ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందంటే, ఇట్ విల్ క్రియేట్ an insert SQL query. Okay, and then it will create those insert SQL query and using JDBC it will communicate with database. Okay, ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇది హైబర్నెట్. సో హౌ హైబర్నెట్ వర్క్స్ అంటే, ఇన్సైడ్ దిస్ హైబర్నెట్ యూజెస్ JDBC. ఓకే, హైబర్నెట్ ఏం యూజ్ చేస్తుంది, JDBC. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ JDBC, విచ్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ విత్ డేటాబేస్. ఓకే, మన జావా అప్లికేషన్స్ని డేటాబేస్తో కనెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే సో ఈ JDBC ఏం చేస్తుంది, మనం ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటే, వెనెవర్ వీఆర్ సేవ్ డాటా, వెనెవర్ వీఆర్ స్టోరింగ్, వీ నీడ్ టు స్టోర్ డాటా, వెనెవర్ యూ వాంట్ టు అప్డేట్ ది డాటా. ఎప్పుడైతే మీరు ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటే, database operations perform చేయాలనుకుంటే, if you want to perform any database operations like insertion, updation, deletions, so internally hibernate ఏం చేస్తుంది, internally it will create an SQL queries. Okay, so మీరు insert query యూజ్ చేయాలనుకున్నారు అనుకోండి, if you want to do insert query, so hibernate will perform insert SQL query. సో ఇన్సర్ట్ SQL క్వరీని పర్ఫామ్ చేస్తుంది ఇంటర్నల్గా. సో అండ్ దెన్ ఇట్ విల్ క్రియేట్ దోస్ ఇన్సర్ట్ SQL క్వరీ యూజింగ్ JDBC.
ఓకే, ఏం చేస్తుంది, జేడిబిసిని యూజ్ చేసుకొని ఆ ఎస్క్యూఎల్ క్వరీని క్రియేట్ చేస్తుంది. సో జేడిబిసిని ఏం చేస్తుంది, జేడిబిసి ఇట్ విల్ కమ్యూనికేట్ విత్ డేటాబేస్తో కమ్యూనికేట్ చేస్తుంది. జేడిబిసి, సో జేడిబిసి ఇట్ విల్ కమ్యూనికేట్ విత్ డేటాబేస్. జేడిబిసి డేటాబేస్తో కమ్యూనికేట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం ఏదైనా డేటాబేస్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అనుకుంటే, ఓకే, ఇఫ్ యూ వాంట్ టు పర్ఫామ్ ఎనీ డేటాబేస్ ఆపరేషన్స్ దెన్ ఇంటర్నల్లీ హైబర్నెట్ విల్ పర్ఫామ్ దోస్ ఆపరేషన్స్. ఓకే, హైబర్నెట్ ఏం చేస్తుంది అంటే ఆ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. అంటే ఇన్సర్షన్ కానీ అప్డేషన్ కానీ ఆ క్వరీ అనేది హైబర్నెట్లో ఇంటర్నల్గా ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత దెన్ ఇట్ విల్ క్రియేట్, సో ఈ జేడిబిసిని యూజ్ చేసుకొని ఈ క్వరీ ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత ఈ జేడిబిసి ఏం చేస్తుంది, ఆ క్వరీని డేటాబేస్తో కనెక్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ హైబర్నెట్ ఉంది కదా, ఈ హైబర్నెట్ రాసుకునే క్వరీ పేరు ఏమంటారంటే హెచ్క్యూఎల్ అంటారు. ఓకే, ఇట్స్ నథింగ్ బట్ హెచ్క్యూఎల్ అంటే హైబర్నెట్ క్వరీ లాంగ్వేజ్. ఈ హైబర్నెట్ రాసే లాంగ్వేజ్ని హెచ్క్యూఎల్ అంటారు. హెచ్క్యూఎల్ స్టాండ్స్ ఫర్ హైబర్నెట్ క్వరీ లాంగ్వేజ్. హైబర్నెట్ క్వరీ లాంగ్వేజ్. ఓకే, సో ఈ హైబర్నెట్ క్వరీ లాంగ్వేజ్ అంటారు. ఈ హైబర్నెట్ క్వరీ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే ఈ జేడిబిసి, ఈ హైబర్నెట్ ఇన్సైడ్ అంటే హైబర్నెట్ లోపల జేడిబిసి ఉంటుంది. ఆ జేడిబిసి డేటాబేస్తో కమ్యూనికేట్ చేస్తుంది. ఓకే, ఈ హైబర్నెట్లో రాసిన ఎగ్జిక్యూషన్ చేసిన కోడ్ అంతా ఈ MySQL డేటాబేస్తో కమ్యూనికేట్ చేస్తే మనకు డైరెక్ట్గా మనం ఎక్స్టర్నల్గా కోడ్ రాయవలసిన పని లేదు. ఓకే, వీ నో నీడ్ టు రైట్ ఎనీ ఎక్స్టర్నల్ కోడ్. ఓకే, దిస్ స్టేట్మెంట్ విల్ ఎగ్జిక్యూట్ హియర్. డేటాబేస్లో ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద హైబర్నెట్ ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్. దాన్నే హైబర్నెట్ ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ అంటారు. సో జేడిబిసి ఏం చేస్తుందంటే జేడిబిసి ఈ హైబర్నెట్ రాసిన కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేసి డేటాబేస్తో కమ్యూనికేట్ చేస్తుంది. డేటాబేస్ ఏం చేస్తుంది, అప్పుడు మనం వితౌట్ రైటింగ్ ఎనీ ఎక్స్టర్నల్ కమాండ్స్ వీ విల్ యూజ్ డేటాబేస్ యూజ్ చేస్తాం. సో ఇది అర్థమైందా? నిఖిత, గణేష్, కార్తిక్, శ్రావణి అర్థమైందా? ఇంకోసారి చెప్పాలా? అర్థమైంది. సో అర్థమైంది కదా. సో ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు కదా. సో ఓన్లీ ఇక్కడ మనం 2 కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం. ఏంటి? ORM స్ప్రింగ్ డేటా JPA అండ్ హైబర్నెట్. ఓకే, ORM స్ప్రింగ్ డేటా JPA అండ్ హైబర్నెట్. స్ప్రింగ్ డేటా JPA ఈజ్ ద JPA, not spring data JPA. JPA is the specification. JPA stands for Jakarta Persistence API. Okay, JPA stands for Jakarta Persistence API. So it's just a specification. Okay, JPA ante only specification. So Hibernate, Top Link, Eclipse Link, MyBetis, these are the best implementations of those specifications. ఓకే, ఆ JPA స్పెసిఫికేషన్ని ఈ 4 హైబర్నెట్ టూల్ కానీ, నెక్స్ట్ ఇంకే టూల్, ఎక్లిప్స్ లింక్ టూల్ కానీ, MyBetis టూల్ కానీ, టాప్ లింక్ టూల్ కానీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత, సో ఇఫ్ అవుట్ ఆఫ్ 4 ద మోస్ట్ యూజింగ్ టూల్ ఈజ్ హైబర్నెట్. అవుట్ ఆఫ్ దోస్ 4 ద మోస్ట్ యూజింగ్ టూల్ ఈజ్ హైబర్నెట్. సో ఇన్సైడ్ హైబర్నెట్ ఇట్ ప్రొవైడ్స్ ఏ technique called ORM. Okay, Hibernate lo it provides a technique called ORM. ORM stands for Object Relational Mapping. Okay, ORM stands for Object Relational Mapping. So what is the use of ORM means which is used to map applicational domain model objects to the relational database tables. Okay, which is used to map application domain model objects to the relational database. Ikkada application domain models is nothing but a code.
అంటే మనం రాసాం కదా ఈ ఫీల్డ్స్ని MySQL డేటాబేస్కి మ్యాప్ చేస్తుంది. ఓకే, దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ORM. ఓకే, దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ORM. నెక్స్ట్ అనదర్ థింగ్ ఈజ్ Spring Data JPA. So this is the Spring Data JPA. Okay, after that we have JPA. So this is the DB operation. ఇది మన MySQL database. ఓకే, this is our MySQL database. నెక్స్ట్ ఇది జస్ట్ JPA. నెక్స్ట్ ఇది Spring Data JPA. Spring Data JPA. So this is Spring Data JPA. So what is the use of what is Spring Data JPA? నార్మల్గా మనం JPA అంటే తెలుసు, ఇట్ జస్ట్ ఏ స్పెసిఫికేషన్. సో వాట్ ఈస్ Spring Data JPA? So Spring Data is nothing but it's a abstraction layer on top of the JPA. Okay, it's just an abstraction layer. Abstraction layer అంటే ఏంటి? It just shows the functionality. Okay, it hides the implementation details and it shows the functionality. So inside this Spring Data JPA we have different methods are there. అంటే ఏంటంటే ఆ మెథడ్స్ ఫ్లష్, నెక్స్ట్ అది D కాదు F, సేవ్ ఆల్, నెక్స్ట్ డిలీట్, నెక్స్ట్ డిలీట్ బై ID, నెక్స్ట్ ఫైండ్ బై ID, ఫైండ్ ఆల్. So these we have many methods are there, but these are the Spring Data JPA methods. Okay, but it's an abstraction layer. Okay, Spring Data JPA is an abstraction layer on top of the JPA. Ante but Spring Data JPA it didn't use these methods. Okay, Spring Data JPA ఈ methods ని యూజ్ చేసుకోదు. సో అదేంటుంటది, ఇక్కడ ఎంటిటీ మేనేజర్ ఉంటుంది, ఎంటిటీ మేనేజర్ JPA. ఇన్సైడ్ దిస్ ఎంటిటీ మేనేజర్ ఈ JPA లోపల we have some more methods. సేవ్ ఆల్, నెక్స్ట్ సేవ్ ఆల్ తర్వాత ఫ్లష్, ఫైండ్ బై ID, ఫైండ్ ఆల్, సో సేవ్ ఆల్. సో అలాగే ఈ స్ప్రింగ్ డాటా ఈ JPAలో కూడా కొన్ని మెథడ్స్ ఉంటాయి, బట్ స్ప్రింగ్ డాటా JPA ఇట్ డిడెంట్ యూజ్ దీస్ మెథడ్స్. ఓకే, ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటే ఈ మెథడ్స్ని యూజ్ చేయదు. ఓకే, ఇట్ ఓన్లీ యూజెస్ దిస్ JPA మెథడ్స్. ఓకే, ఇట్ ఓన్లీ యూజెస్ దిస్ JPA మెథడ్స్. స్ప్రింగ్ డాటా JPA యూజెస్ దిస్ JPA మెథడ్స్. ఓకే, ఈ JPA మెథడ్స్ని యూజ్ చేస్తుంది. సో బై యూజింగ్ దీస్ మెథడ్స్, ఈ సేవ్ ఆల్, ఫ్లష్, ఫైండ్ బై ID, ఫైండ్ ఆల్, దీస్ మెథడ్స్ని యూజ్ చేసుకొని విచ్ ఈజ్ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ డేటాబేస్. ఓకే, ఈ మెథడ్స్ని యూజ్ చేసుకొని డేటాబేస్తో కమ్యూనికేట్ అవుతుంది, విచ్ ఈజ్ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ డేటాబేస్. ఓకే, స్ప్రింగ్ డాటా JPA ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అన్ అబ్స్ట్రాక్షన్ లేయర్ ఆన్ టాప్ ఆఫ్ ది JPA. Okay, it's just an abstraction layer on top of the JPA. It's nothing but it's using only JPA. It's using only JPA methods. It's using only JPA methods. Okay, it's can't use, it's didn't use Spring Data JPA methods. Okay, see the so Spring Data JPA is just a సో చూడండి, డాటా JPA
is just a specification. Is just a specification. JPA is also a JPA is a provider. That means so Spring JPA is a specification. Hibernate is a JPA provider. Hibernate is a implementation. So ఇక్కడ ఏంటంటే Spring Data JPA, okay, Spring Data JPA uses Hibernate as a default JPA provider. Okay, these two are only specifications, but Hibernate is only implementations. Okay, Hibernate implementation. So JPA is specification, Hibernate is the implementation. So చూడండి, so Hibernate internally uses JDBC. So Hibernate generates SQL query and executes using JDBC. So Spring Data JPA is nothing but it reduces the amount of boilerplate code required to implement data access object layer. What is DO layer? సో స్ప్రింగ్ బూట్ 3 లేయర్ ఆర్కిటెక్చర్ చెప్పేటప్పుడు నేను డిఓ లేయర్ గురించి చెప్పా. సో వాట్ ఈజ్ డిఓ లేయర్? సో డిఓ లేయర్ ఈజ్ నథింగ్ బట్ ఏ రిపోజిటరీ లేయర్. ఓకే, డాటా యాక్సెస్ ఆబ్జెక్ట్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ ఏ రిపోజిటరీ లేయర్. ఓకే, సో స్ప్రింగ్ డాటా జేపీఐ ఇట్ రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ బాయిలర్ ప్లేట్ రిక్వైర్డ్ టు ఇంప్లిమెంట్ డిఓ లేయర్. సో ఇక్కడ ఏంటంటే ఎలా హౌ టు రెడ్యూస్ అమౌంట్ ఆఫ్ బాయిలర్ ప్లేట్ కోడ్ అనేది నేను ఇన్ టుమారో క్లాస్ ఐ విల్ డిస్కస్. సో ఇచ్చోండి, ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇట్ స్ప్రింగ్ డాటా జేపీఏ విచ్ ఈజ్ యూజ్డ్ టు రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ బాయిలర్ ప్లేట్ కోడ్. వాట్ ఈస్ బాయిలర్ ప్లేట్ కోడ్? So boilerplate code is nothing but a redundancy code. That means duplicate code, okay, or repeated code. Okay, boilerplate code ante redundancy code aina anochu, duplicate code aina anochu, repeated code aina anochu. So Spring Data JPA is not a JPA provider. That means Spring Data JPA is not a implementation. Okay, it's just a specification. It simply hides the Java persistence API and behind its repository abstraction. That means in simply Spring Data JPA it hides those methods and uses the JPA methods. Okay, uses the JPA methods. So Spring Data JPA uses Hibernate as a default JPA provider. So ante entante Spring Data JPA అనేది Hibernate ని ఇంప్లిమెంటేషన్ గా JPA ప్రొవైడర్ గా యూజ్ చేసుకుంటుంది. ఓకే, సో స్ప్రింగ్ డాటా జేపీఏ యూజెస్ హైబర్నెట్ యాజ్ ఏ ఇంప్లిమెంటేషన్. ఓకే, ఇది స్ప్రింగ్ డాటా జేపీఏ జస్ట్ ఏ స్పెసిఫికేషన్ అండ్ ఇట్ యూజెస్ ఇంప్లిమెంటేషన్ యాజ్ ఏ హైబర్నెట్. సో ఆ స్పెసిఫికేషన్కి ఏదో ఒక ఇంప్లిమెంటేషన్ ఉండాలి కదా, ఆ ఇంప్లిమెంటేషన్ కోసం హైబర్నెట్ యూజ్ చేసుకుంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద ORM హైబర్నెట్ జేపీఏ అండ్ స్ప్రింగ్ డాటా జేపీఏ. ఓకే, ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ చూడండి, నాలుగిటికి డిఫరెన్స్ మీకు చెప్తాను. ఫస్ట్ స్ప్రింగ్ డాటా జేపీఏ. ఫస్ట్ వన్ ఈజ్ స్ప్రింగ్ డాటా జేపీఏ. సెకండ్ వన్ ఈజ్ జేపీఏ. థర్డ్ వన్ ఈజ్ హైబర్నెట్. Third one is Hibernate. So inside Hibernate we are using JDBC.
inside Hibernate we are using JDBC. So 1 minute. Okay, sorry. So first one is Spring Data JPA. What is the purpose of Spring Data JPA? So Spring Data JPA is an abstraction layer. Okay, so on top of the JPA. Okay, Spring Data JPA is an abstraction layer on top of the JPA. Spring Data JPA is an abstraction layer on top of the JPA, so which is used to reduce the amount of boilerplate code. Okay, to JPA to reduce the amount of boilerplate code, uh, required to implement the repository layer, which is required to implement the DO layer. Okay, సో అంటే ఏంటంటే Spring Data JPA is a abstraction layer. That means it hides the implementation details. Okay, it only shows the functionality. Okay, it hides the implementation details. అంటే ఇక్కడ చూడండి, సో Spring Data JPA it won't use these methods. Okay, it only uses Spring JPA methods. Okay, it only uses Spring JPA methods, and the purpose of Spring Data JPA is which is used to reduce the amount of boilerplate code. Okay, మనం రిపోజిటరీ లేయర్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం స్ప్రింగ్ డాటా JPA ఏం చేస్తుందంటే బాయిలర్ ప్లేట్ కోడ్ని తగ్గిస్తుంది. ఓకే, వాట్ ఈస్ బాయిలర్ ప్లేట్ కోడ్? బాయిలర్ ప్లేట్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ రిపీటెడ్ కోడ్. ఓకే, సెకండ్ వన్ ఈజ్ JPA. సో JPA అంటే ఏంటంటే జావా పెర్సిస్టెన్స్ API. సో సారీ, జకర్తా పెర్సిస్టెన్స్ API. జకర్తా పెర్సిస్టెంట్ API is a JPA is just a specification. And that provides ORM tool, object relational mapping, to manage relational data in Java application. Okay, so JPA అనేది ఏంటంటే ఇట్స్ జస్ట్ ఏ స్పెసిఫికేషన్. ఓకే, ఇట్స్ జస్ట్ ఏ స్పెసిఫికేషన్. సో ఈ స్పెసిఫికేషన్కి ఇంప్లిమెంటేషన్ ఏంటి? వాట్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్పెసిఫికేషన్? వీ హ్యావ్ మెనీ ఇంప్లిమెంటేషన్స్ ఆర్ దేర్, బట్ ద మోస్ట్ యూజ్డ్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ Hibernate. సో Hibernate ఏం చేస్తుంది? విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇట్ ప్రొవైడ్స్ ఏ ORM టెక్నిక్. ఓకే, ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ టెక్నిక్ అనేది Hibernate ప్రొవైడ్ చేస్తుంది. సో ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ ఏం చేస్తుంది? మన జావా ఆబ్జెక్ట్స్ని డేటాబేస్ రికార్డ్స్లా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, విచ్ ఈజ్ యూజ్డ్ టు మేనేజ్ అవర్ జావా అప్లికేషన్ ఇంటూ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో Hibernate is just a implementation. Okay, inside Hibernate it uses JDBC. Okay, so Hibernate ఏం చేస్తుందంటే internally it executes HQL. Internally it executes a comments is nothing but our SQL statements. అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ కానీ, ఇన్సర్ట్ ఫీల్డ్స్,
ఇన్సర్ట్ క్వరీ కానీ, అప్డేట్ క్వరీ కానీ, డిలీట్ క్వరీ కానీ. సో ఇన్సైడ్ హైబర్నెట్ it execute a queries. Okay, that language is nothing but a Hibernate query language. Okay, so Hibernate generates SQL queries. Okay, Hibernate generates SQL queries. So and it executes the queries using JDBC. Hibernate generates SQL query. సో ఎస్క్యూఎల్ క్వరీ దాని నేమ్ ఏంటంటారు, హెచ్క్యూఎల్ లాంగ్వేజ్ అంటారు, హైబర్నెట్ క్వరీ లాంగ్వేజ్. ఓకే, ఆ జనరేట్ చేసిన క్వరీ నేమ్ ఏంటంటారు, హైబర్నెట్ క్వరీ లాంగ్వేజ్. అండ్ దట్ క్వరీ విల్ ఎగ్జిక్యూట్స్ యూజింగ్ జేడిబిసి. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ప్రింగ్ డాటా జేపీఏ, హైబర్నెట్ అండ్ జేడిబిసి. సో ఎవరికైనా అర్థం కాలేదా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హైబర్నెట్, స్ప్రింగ్ డాటా జేపీఏ అని? ఎవరికైనా అర్థం కాలేదా? ఇంకోసారి చెప్పాలా? చెప్పండి. అమ్మ నిఖిత, మీకు అర్థమైందా? నిఖిత, గణేష్, శ్రావణి, శిల్ప, కార్తిక్. ఓకే ఓకే. నెక్స్ట్ ఏంటంటే, సో హౌ ఏంటి మన హైబర్నెట్ క్వరీ లాంగ్వేజ్ అనేది మ్యాప్ చేస్తుంది అంటే ఏంటి, జేడిబిసి అనేది MySQLకి మ్యాప్ చేస్తుంది. మ్యాప్ చేయాలంటే వీ నీడ్ టు రైట్ ఏ సమ్ బేసిక్ కోడ్ కదా. అంటే మనం ఏంటంటే మనం రెండిట్లకి, మన జావా అప్లికేషన్స్కి ప్లస్ జావా అప్లికేషన్స్కి, డేటాబేస్కి, రెండిట్లకి మనం మ్యాప్ చేయాలంటే వీ నీడ్ టు రైట్ సమ్ కాన్ఫిగరేషన్ డాటా. ఓకే, మనం ఏంటంటే ఒక కాన్ఫిగరేషన్ డాటా రాయాలి కదా. సో దాన్నే కాన్ఫిగరింగ్ అంటారు. ఓకే, దాన్నే ఏంటంటారు, సరే దాన్నే కాన్ఫిగరేషన్ డాటా అంటారు. సో చూడండి, ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తా. సో హౌ వి క్రియేట్ ఏ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. మనం ఏదైనా అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలి? సో హౌ టు క్రియేట్ ఏ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. In two ways we will create. One is by using Spring Initializer and another one is by using IDE. So but రీసెంట్లీ అఫీషియల్గా స్ప్రింగ్ బూట్ వాళ్ళు ఏం చేశారంటే, మీరు ఏదైనా అప్లికేషన్ స్ప్రింగ్ ఇనిషియలైజర్ని యూజ్ చేసుకొని క్రియేట్ చేయండి అని చెప్పారు. ఓకే, రీసెంట్లీ స్ప్రింగ్ ఇనిషియలైజర్ని యూజ్ చేసుకొని క్రియేట్ చేయమని చెప్పారు. సో మీకు ఆల్రెడీ తెలుసు మేవన్ ప్రాజెక్ట్ ఎందుకు, జావా లాంగ్వేజ్ ఎందుకు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్నాప్షాట్ అండ్ నార్మల్ వెర్షన్, com.example. సెకండ్ ప్రాజెక్ట్, second demo for Spring Data JPA. సో జారు వారు ఈ ప్యాకేజ్ నేమ్ తీసండి. సెకండ్, సో దెన్ వీ నీడ్ టు యాడ్ డిపెండెన్సీస్. సో వాట్ ఈస్ డిపెండెన్సీస్? Dependencies is nothing but a libraries. Okay, so we need to add one library called Spring Data JPA. Okay, we need to add this JPA. So what is the use of this JPA ante persistent data in SQL stores. Persistent is nothing but a saved data in SQL stores with Java persistent API using Spring Data and Hibernate. Okay, మనం ఏదైనా DB ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే దాన్ని స్టోర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ we need to add another MySQL drive ని యాడ్ చేయాలి. go to click on explore. సో దీస్ ఆల్ ఆర్ గ్రూప్ ID, ఆర్టిఫాక్ట్ ID is nothing but మనం ఇక్కడ ఇచ్చాం కదా, సో అదేని. నెక్స్ట్, సో we added Spring Data JPA dependency and we added MySQL Data JPA dependency. Click on download.
సో ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. Right click on that, click on show more options, open folder as IntelliJ IDEA Community Edition, new window. Click on the Maven load changes. So Maven load changes click చేసిన తర్వాత, so once you added Spring Data JPA dependency, okay, once go to the, first of all we need to check pom.xml file. Okay, pom.xml file check చేసుకోండి. Inside Spring Boot starter data JPA, it internally without అంటే మనం ఆ Spring Data JPA ని యాడ్ చేయకపోతే, if you are not added the Spring Data JPA, then we need to add these many dependencies. ఓకే, ఈ అంటే మనం ఆ సింగిల్ డిపెండెన్సీ యాడ్ చేయకపోతే ఈ 5 డిపెండెన్సీస్ మనం యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే, ఫస్ట్ ఏఓపి, ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, నెక్స్ట్ జేడిబిసి. ఓకే, ఇన్సైడ్ జేడిబిసి వీ హ్యావ్ అన్, సారీ, ఇన్సైడ్ జేపీఏ వీ హ్యావ్ అన్ జేడిబిసి అండ్ హైబర్నెట్ అండ్ స్ప్రింగ్ డాటా జేపీఏ అండ్ స్ప్రింగ్ ఆస్పెక్ట్స్. ఓకే ఓకే, మీరేంటంటే ఆ సింగిల్ యానోటేషన్ యూజ్ చేయకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ దట్ సింగిల్ యానోటేషన్, then we need to add these dependencies. Okay, then a single dependency is equivalent to these 5 dependencies. Okay, that single dependency is equivalent to these 5 dependencies. Each dependency have their own feature. Okay, prati dependency ki their own feature undi. Next chudandi, if you add that dependency, it added these many libraries. Okay, మనం ఎప్పుడైతే ఆ డిపెండెన్సీస్ యాడ్ చేసామో ఇంటర్నల్ గా ఈ లైబ్రరీస్ ని యాడ్ చేస్తుంది. ఓకే, just go to main Java. This is our main class. This is our main class. So ఇప్పుడు చూడండి, how to configure our Java application into MySQL database. ఓకే, జావా అప్లికేషన్ని MySQL database ఎలా కాన్ఫిగర్ చేయాలి. ఓకే, దెన్ వీ నీడ్ టు రైట్ ఏ కోడ్. ఓకే, అది ఎక్కడ కాన్ఫిగరేషన్ డాటా ఎక్కడ రాస్తాం, ఇన్సైడ్ ది రిసోర్స్ ఫోల్డర్. ఇన్సైడ్ ది రిసోర్స్ ఫోల్డర్ వీ నీడ్ టు రైట్ ఏ కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఓకే, ఇన్సైడ్ ది రిసోర్స్ ఫోల్డర్ వీ నీడ్ టు రైట్ ఏ కాన్ఫిగరేషన్ ఫైల్స్. సో మనం ఏ కాన్ఫిగరేషన్ డాటా ఇవ్వాలంటే, ఫస్ట్ యూఆర్ఎల్. ఓకే, జేడిబిసి యూఆర్ఎల్ ఇవ్వాలి. నెక్స్ట్ మీ MySQL ఇన్స్టాల్ చేసుకుంటారు అందరూ. సో ఆ MySQL ఇన్స్టాలేషన్ యొక్క యూజర్ నేము, నెక్స్ట్ పాస్వర్డ్, నెక్స్ట్ సమ్ హైబర్నెట్ ప్రాపర్టీస్. హైబర్నెట్ ప్రాపర్టీస్ని మనం ఈ కాన్ఫిగరేషన్ డాటాలో యాడ్ చేసుకోవాలి. ఓకే, హౌ టు యాడ్ ద డాటా అంటే సింపుల్గా మీరేంటంటే, ఇప్పుడు నేను చెప్పిన కోడ్ని మీరు బట్టి పట్టకండి. జస్ట్ అంటే ప్రతి ఎవ్రీ 2 months కానీ 3 months కానీ ఈ కోడ్ అని చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ వీ నీడ్ టు కనెక్ట్ విత్ జేడిబిసి యూఆర్ఎల్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే జేడిబిసి కనెక్ట్ చేయాలి. ఓకే, జేడిబిసికి కనెక్ట్ చేయాలి. సో హౌ వి కనెక్ట్ జేడిబిసి, ఎలా కనెక్ట్ చేస్తానంటే స్ప్రింగ్ డాట్ డాటా సోర్స్ డాట్ URL. ఓకే, స్ప్రింగ్ డాట్ డాటా సోర్స్ డాట్ URL. సో ఈ యూఆర్ఎల్లో జేడిబిసిని కనెక్ట్ చేయాలి. ఇప్పుడు జేడిబిసి డాష్, సారీ, సెమికాలన్, ఇది 2 చుక్కలు, MySQL లోకల్ హోస్ట్. వాట్ ఈస్ ద డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఆఫ్ MySQL? What is the default port number of MySQL? So default port number of MySQL is 3306. Okay, next we need to give the database name. Okay, ఇక్కడ నేను database create చేస్తున్నా. MySQL లోకి వెళ్ళి ఇక్కడ ఏంటంటే ఒక డేటాబేస్ క్రియేట్ చేయండి. క్రియేట్ డేటాబేస్
ఏమిద్దాం, క్రియేట్ డేటాబేస్ ఈ కామర్స్ అని ఇద్దాం. ఈ కామర్స్ సో ఎగ్జిక్యూట్ చేయండి. ఈ కామర్స్ డేటాబేస్ క్రియేట్ అయింది. సో చూడండి ఇక్కడ ఇదిగోండి. సో చూడండి డార్క్గా కనిపిస్తుంది కదా. సో హియర్ వీఆర్ క్రియేటింగ్ డేటాబేస్ కాల్డ్ ఈ కామర్స్ డేటాబేస్. సో ఆ డేటాబేస్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, ఈ కామర్స్. ఓకే, సో నెక్స్ట్ వీ నీడ్ టు గివ్ ది యూజర్ నేమ్. ఓకే, MySQL యూజర్ నేమ్ ఇవ్వాలి. స్ప్రింగ్ డాట్ డాటా సోర్స్ డాట్ యూజర్ నేమ్ ఈక్వల్ టు రూట్. సో నా MySQL యూజర్ నేమ్ ఏంటంటే రూట్. సో మీకు అలాగే ఉంటుంది రూట్ అనే. పాస్వర్డ్ స్ప్రింగ్ డాట్ డాటా సోర్స్ డాట్ పాస్వర్డ్. పాస్వర్డ్ కూడా నాది రూట్ అని. మీది ఏదో ఒకటి పెట్టుకుంటారు కదా, రూట్ @123 లేదంటే మీ నేమ్ @123 ఏదో ఒకటి ఉంటుంది, MySQL @123. సో మీరు మీ పర్టికులర్ డేటాబేస్ యొక్క పాస్వర్డ్ ఇవ్వండి. ఓకే, మీ MySQL డేటాబేస్ యొక్క పాస్వర్డ్, మీ MySQL డేటాబేస్ యొక్క యూజర్ నేమ్ ఇవ్వండి. ఓకే, యూజర్ నేమ్ ఇస్ మ్యాక్సిమం అందరికీ రూట్ అనే ఉంటుంది. పాస్వర్డ్ మీరు బహుశా చేంజ్ చేస్తే చేంజ్ చేయొచ్చు. సో మీరు మీ MySQL డేటాబేస్ యొక్క పాస్వర్డ్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ వీ నీడ్ టు హ్యాడ్ హైబర్నెట్ ప్రాపర్టీస్. ఓకే, హైబర్నెట్ ప్రాపర్టీస్ని యాడ్ చేయాలి. సో హౌ టు యాడ్ హైబర్నెట్ ప్రాపర్టీస్ అంటే సింపుల్, అది కూడా స్ప్రింగ్ డాట్ API డాట్ ప్రాపర్టీస్ డాట్ హైబర్నెట్ డాట్ డైలెక్ట్. సో ఇది. సో మనం ఏదైనా హైబర్నెట్ ప్రాపర్టీస్ మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలి. సో హైబర్నెట్ ప్రాపర్టీస్ ఏంటంటే ఇవి ఇవ్వండి. ఓకే, స్ప్రింగ్ డాట్ JPA డాట్ ప్రాపర్టీస్ డాట్ హైబర్నెట్ డైలెక్ట్ అని. సో ఇచ్చిన తర్వాత సో వాట్ ఈస్ ద, ఇప్పుడు ఏం చేయాలి మనం, ఆ హైబర్నెట్ ప్రాపర్ వాల్యూని డిక్లేర్ చేయాలి. హార్గ్ డాట్ హైబర్నెట్ డాట్ డైలెక్ట్. సో మీరు ఏ డేటాబేస్ యూజ్ చేస్తుంటారు, వీఆర్ యూజింగ్ అంటే మనం డేటాబేస్ MySQL డేటాబేస్ యూజ్ చేస్తాం. అదే MySQL అయితే MySQL డైలెక్ట్ ఇవ్వండి, PostgreSQL అంటే Postgre డైలెక్ట్ అని ఇవ్వండి, మ్యాంగో ఒరాకిల్ డాటా డైలెక్ట్ అంటే ఒరాకిల్ డైలెక్ట్ అని ఇవ్వండి. సో అది ఇచ్చిన తర్వాత వీ నీడ్ టు, సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ లైన్. ఓకే, ఆ లైన్ మెయిన్ పర్పస్ ఏంటంటే హైబర్నెట్ జనరేట్ క్వరీస్, రైట్. ఓకే, ఈ డైలెక్ట్ బట్టి, ఓకే, బేస్డ్ ఆన్ దిస్ డైలెక్ట్, ఇది MySQL డైలెక్ట్ అంటే హైబర్నెట్ అనేది MySQL డేటాబేస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, ఇంటర్నల్గా హైబర్నెట్ క్వరీ లాంగ్వేజ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్నాను కదా. సో ఇది MySQL అంటే MySQL డేటాబేస్ క్వరీస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే ఒరాకిల్ డైలెక్ట్ అంటే ఒరాకిల్ డేటాబేస్ క్వరీస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. PostgreSQL డైలెక్ట్ అంటే పోస్ట్గ్రే డేటాబేస్ యొక్క క్వరీస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, హైబర్నెట్ generates queries for the specific DB based on the dialect class. Specific DB based on the dialect class. ఇక్కడ ఏంటంటే మనం MySQL డైలెక్ట్ ఇచ్చాం కాబట్టి ఇది MySQLని చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటి మనం ఈ కాన్ఫిగరేషన్ డేటాలో మనం కామెంట్స్ రాసుకోవడం కావదు. ఓకే, కామెంట్స్ రాసుకోవడం కావదు. నేను అదే కోడ్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను చూడండి. ఓకే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ లైన్. ఓకే, బేస్డ్ ఆన్ దిస్ డైలెక్ట్. ఓకే, బేస్డ్ ఆన్ దిస్ డైలెక్ట్. సో హైబర్నెట్ జనరేట్ దోస్ database queries. Okay, hibernate generates those database queries. So next step is string dot JPA dot hibernate dot DDL auto. DDL ఇది DDL auto కాదు, హైబర్నెట్ ఆటో DDL ఈక్వల్ టు అప్డేట్. సో ఆటో DDL అంటే ఈక్వల్ టు అప్డేట్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అప్డేట్ అని ఎందుకు ఇచ్చాను,
సో మనకు నార్మల్గా చాలా ఉన్నాయి. ఏంటి? నన్, క్రియేట్ ఓన్లీ, క్రియేట్, నెక్స్ట్ వ్యాలిడేట్, అప్డేట్. వ్యాలిడేట్ కాదు, క్రియేట్, అప్డేట్. వ్యాలిడేట్ కూడా ఉంది, బట్ అది యూజ్ ఉండదు. అప్డేట్. సో ఇంకా చాలా ఉన్నాయి. వ్యాలిడేట్, క్రియేట్ ఓన్లీ, క్రియేట్, డ్రాప్, ఇంకా అదే ఉన్నాయి. సో క్రియేట్ డ్రాప్. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ మెథడ్స్. ఓకే, ఇవి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి, నేను అప్డేట్ అని ఇచ్చాను. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గివ్ నన్. సో నన్ అంటే ఏం చేస్తుందంటే దిస్ ఆప్షన్, ఓకే, దిస్ నన్ ఆప్షన్ డిసేబుల్స్ ది హైబర్నెట్. ఓకే, సో హైబర్నెట్ టూల్ని డిసేబుల్ చేస్తుంది. ఇప్పుడు డిసేబుల్ చేస్తే ఏమవుద్ది? సో హైబర్నెట్ అనేది ఇట్స్ నాట్ ఎగ్జిక్యూట్ ఎనీ కమాండ్, ఇట్స్ నాట్ ఎగ్జిక్యూట్ ఎనీ క్వరీస్. సో క్వరీస్ ఏది ఎగ్జిక్యూట్ చేయదు. సో క్వరీస్ ఎగ్జిక్యూట్ చేయకపోతే ఏమవుద్ది? వీ నీడ్ టు మాన్యువల్లీ రైట్ అండ్ కమెంట్స్. ఓకే, మనం మాన్యువల్గా కమెంట్స్ రాసుకోవాలి. ఓకే, సో దిస్ ఆప్షన్ డిసేబుల్స్ ది హైబర్నెట్. ఓకే, దిస్ ఆప్షన్ డిసేబుల్స్ ది హైబర్నెట్ టూల్. సో హైబర్నెట్ ఈజ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ యాక్షన్ ఫర్ మేనేజింగ్ ది డేటాబేస్ స్కీమా. ఓకే, మనం డేటాబేస్ మేనేజ్ చేయడానికి ఏ యాక్షన్ కూడా తీసుకోదు. ఓకే, ఇట్స్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ యాక్షన్ ఫర్ మేనేజింగ్ దిస్ డేటాబేస్. ఓకే, వీ నీడ్ టు రైట్ అవర్ ఓన్ క్వరీస్. మనం మాన్యువల్గా క్వరీస్ని రాయాలి. ఓకే, సో అందుకే ఇది ఎవరు యూజ్ చేయరు. నెక్స్ట్ క్రియేట్ ఓన్లీ అంటే ఏంటంటే, సో దిస్ ఆప్షన్ హైబర్నెట్కి చెప్తుంది టు జనరేట్ ది డేటాబేస్ స్కీమా బేస్డ్ ఆన్ ది ఎంటిటీ మోడల్. ఓకే, మన ఎంటిటీలో ఇక్కడ మనకి 3 ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఈ ఎంటిటీలో ఈ 3 ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఈ ఎంటిటీస్ బట్టి నువ్వు డేటాబేస్ని జనరేట్ చేయని చెప్పి హైబర్నెట్కి చెప్తుంది. ఓకే, సో దిస్ ఆప్షన్ టెల్స్ హైబర్నెట్ టు జనరేట్ ది డేటాబేస్ స్కీమా ఫ్రమ్ ది ఎంటిటీ మోడల్. ఓకే, ఈ ఎంటిటీలో 3 ఫీల్డ్స్ ఉన్నాయి. ఆ 3 ఫీల్డ్స్ని యూజ్ చేసుకొని నువ్వు ఒక డేటాబేస్ని క్రియేట్ చేయు. ఓకే అని హైబర్నెట్కి చెప్తుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ క్రియేట్ ఓన్లీ కాకుండా క్రియేట్ అంటే ఏంటి? ఈ ఆప్షన్ హైబర్నెట్కి ఏమని చెప్తుంది? ఎగ్జిస్టింగ్ డేటాబేస్ని డిలీట్ చేసేసి మనం కొత్తగా, ఓకే, వీ నీడ్ టు రీక్రియేట్ యూజింగ్ ది ఎంటిటీ మోడల్. ఓకే, ఈ ఎంటిటీ మోడల్ని రెఫరెన్స్గా తీసుకొని, ఈ ఎంటిటీ మోడల్ ఫీల్డ్స్ని రెఫరెన్స్గా తీసుకొని వీ నీడ్ టు రీక్రియేట్ ది న్యూ డేటాబేస్. ఓకే, వీ నీడ్ టు రీక్రియేట్ ది న్యూ డేటాబేస్. సో న్యూ డేటాబేస్ని అంటే ఎగ్జిస్టింగ్ డేటాబేస్ని డిలీట్ చేసేసి, ఓకే, వీ నీడ్ టు డ్రాప్ ది ఎగ్జిస్టింగ్ డేటాబేస్ అండ్ వీ నీడ్ టు రీక్రియేట్ ఇట్. సో ఆఫ్టర్ యూజింగ్ ది ఎంటిటీ మోడల్ యాజ్ ఎ రెఫరెన్స్. ఓకే, ఈ ఎంటిటీ మోడల్ని రెఫరెన్స్గా తీసుకొని, ఈ స్టూడెంట్ క్లాస్ని రెఫరెన్స్గా తీసుకొని మనం కొత్త డేటాబేస్ క్రియేట్ చేద్దామని చెప్పి హైబర్నెట్కి చెప్తుంది. నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఈజ్ అప్డేట్. సో అప్డేట్ ఈజ్ నథింగ్ బట్ విచ్ టెల్స్ హైబర్నెట్. సో ఏదైనా మనం జావా అప్లికేషన్స్లో మోడిఫికేషన్ చేస్తే సేమ్ ఆ మోడిఫికేషన్ అనేది డేటాబేస్కి కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి. ఓకే, దోస్ మోడిఫికేషన్స్ విల్ రిఫ్లెక్ట్ database also. So mostly in real time they will use update only. Okay, So like this we need to connect with MySQL database. Okay, MySQL database ki ela manam connect chestam. Okay, mana Java application ki MySQL database ki ela connect chestam. In tomorrow class I will create fields and I will use some more Hibernate annotations. Okay, I will use some more Hibernate annotations. So ఇది ఎవరికైనా అర్థమైందా? సారీ, ఎవరికైనా అర్థం కాలేదా? శిల్ప, కార్తిక్, శ్రావణి, గెస్ట్ యూజర్, గణేష్. సో ఎవరికైనా అర్థం కావాలా? సారీ, ఎవరికైనా అర్థమైందా? ఎవరికైనా అర్థం కాలేదా? సో లైక్ దిస్ వీ విల్ కనెక్ట్ విత్ MySQL database. మనం ఏదైనా డేటాబేస్కి కనెక్ట్ చేయాలనుకుంటే
ఈ కాన్ఫిగరేషన్ డాటా అనేది మస్ట్ అండ్ షుడ్గా మన అప్లికేషన్స్లో రాయాలి. ఓకే, బట్ ఇది నేను మల్టిపుల్ అప్లికేషన్స్ క్రియేట్ చేశాను కాబట్టి నాకు గుర్తుంది. బట్ ఇంకా నార్మల్గా ఇంకా ఎవరికి గుర్తుండదు. సో మీరు కూడా గుర్తు పెట్టుకోకండి. ఓకే, ఎందుకు గుర్తు పెట్టుకోవద్దంటే ఇది ఎవ్రీ 2 months కానీ 3 months కానీ చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో గుర్తు పెట్టుకోకుండా ఇది ఒక పక్కన కాపీ పేస్ట్ చేసుకొని మీది ఎప్పుడైతే మీరు అప్లికేషన్ బిల్డ్ చేశారో ఆ అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు ఇది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి మొత్తం అంతా సేమ్ ఉంటుంది. ఈ డేటాబేస్ సేమ్. ఇక్కడ నేను కామర్స్ ఇచ్చాను, మీరు ఏదైతే క్రియేట్ చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ కామర్స్ కాకుండా ఆన్లైన్ షాపింగ్ లేదంటే ఎంప్లాయీ డీటెయిల్స్ ఏదో క్రియేట్ చేసుకుంటే ఇక్కడ ఆ పర్టికులర్ డేటాబేస్ ఇవ్వండి. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే లెఫ్ట్ అయిపోండి.